హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా స్మాల్ చికెన్కి 11 డేస్ చేస్తున్నాము. అదే ఆ రోజు చనిపోయింది కదా రెడ్ చికెన్, దానికి మనం 11 డేస్ చేస్తున్నాము. మా వాళ్ళంతా చూడండి ఆ పూలతో ఎంతగానో కుస్తీ పడుతున్నారు. ఆ పూలతో కుస్తీ అంతా దేనికోసం అంటే మా స్మాల్ చికెన్ ముందు పెట్టి ఏడవనీకే. విన్నారు కదా మా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఎందుకంటే మా స్మాల్ చికెన్ అంటే మా వాళ్ళకి అంత ప్రేమ. ఏ కోడి పిల్లనైనా బాగా ఇష్టపడి దాన్ని పెంచేవాళ్ళు, పెంచి పోషించేవాళ్ళు. వాళ్ళ ఏడుపులు చూసి నాకే చాలా బాధ అనిపించింది. ఇక మన తెలంగాణలో 11 డేస్ అంటే మీకు తెలుసు కదా, కక్క ముక్క ఉండాలి. అందుకని చెప్పేసి అనుకొని మేము చికెన్ని బాగా కుక్ చేస్తున్నాము. చికెన్ కుక్ చేసిన తర్వాత బగారు కూడా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. చికెన్ కోసం అని చెప్పి తాలింపు వేసి, ఆ తాలింపులో కొత్తిమీర వేసి, మళ్ళీ ఆ ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా అన్నీ వేసి కుక్ చేస్తున్నాము. అయితే మా వాళ్ళు వచ్చేసి మసాలా కొద్ది తక్కువైందంటేను మళ్ళీ ఇంకొద్ది మటన్ మసాలా వేసి, గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలంటేను కొబ్బరి పొడి వేసి కుక్ చేసినాము. బగారా తాలింపులోకి బగారా మసాలా, కొద్ది కారం సరిపోలేదంటే చికెన్లో కారం వేసినాము. చికెన్ కర్రీలో గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసినాము. అంతేకాకుండా బగారా తాలింపులోకి కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని నీళ్ళు కలుపుకొని అది మసిలేంత వరకు వెయిట్ చేస్తున్నాము. మసిలిన తర్వాత ఇక మనం రైస్ వేసుకోవడమే. బగారా తాలింపు కూడా వేసరి వచ్చేసింది. అందుకని చెప్పేసి అనుకొని మేము రైస్ కూడా వేసేసినాము. రైస్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి అది మంచి కుక్ అయ్యేంత వరకు వదిలేసినాము. రెడీ అయిన బగారాను చికెన్ ని కొద్ది కొద్దిగా తీసి మా అనేష్ గడును, సాగర్ గాడు మా స్మాల్ చికెన్ ఫోటో ముందు తీసుకెళ్లి పెడుతున్నారు. పెట్టడమే కాదు, ఆ స్మాల్ చికెన్ కి తినమని కూడా అడుగుతున్నారు. ఇక్కడ హైలైట్ అనేది ఏంటిదంటే, ఒక కోడి చనిపోతే ఇంకో కోడిని కోసి ఆ కోడిని వండి ఇంకొక చనిపోయిన కోడి పిల్లి తినిపియడం. అంతేకాకుండా మేమందరం కూడా దాన్ని తినేయడం. నేను కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ లో మా ఫ్యామిలీ కంటే హెల్పింగ్ నేచర్ లో మా టీం ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. మా టీమ్ లో నాకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరెవరంటే వినోద్ గాడు, రిషి గాడు, పవన్ గాడు. వీళ్ళు చాలా టాలెంటెడ్. ఏ వర్క్ నైనా గానీ ఇట్టే పట్టేస్తారు. మేమందరం తిన్నాక భజన కూడా చేసినాము, వినండి.